హాయ్ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అందరికి శుభాకాంక్షలు. అదేనా హ్యాపీ హోలీ అంటే అదే అందరికి శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు. అట్లాగే అనొచ్చు. మేము బయటకు ఎప్పుడు హోలీ ఆడలేదు విహాన్ని తీసుకొని. ఎందుకంటే ఆ కలర్స్ వాడి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందో నాకు లంగ్స్ పైన కానీ స్కిన్ పైన కానీ, ఎందుకంటే అవి ఆబ్వియస్లీ కెమికల్ ప్లస్ పౌడర్ ఫామ్ లో ఉంటది కదా. సో ఎప్పుడు రిస్క్ తీసుకోలేదు. అట్లానే వాటర్ లో కూడా ఆడుకొని వెళ్ళాను కదా నేను వాడిని. మా హోలీ చాలా సింపుల్ గా మా ఇంట్లో మేము ముగ్గురమే వేసుకుంటాము దేవుడి దగ్గర. హ్యాపీ హోలీ గోవింద్. హ్యాపీ హోలీ గోవింద్. హ్యాపీ హోలీ విహాన్. హ్యాపీ హోలీ అందరికి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. స్వామికి కలర్ పూసుకొని మెయిన్ కలర్లు పూసుకొని అంతే. కలర్స్ అంటే అక్కడ మళ్ళా ఈ కలర్లు కాదు, పసుపు అది మన ఊరు నుంచి కొట్టించుకుని వచ్చిన పసుపు ఉంటుంది కదా అది. ఈ కుంకుమ వచ్చేసి మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది, అది వాడి స్కిన్ కి ఏం ప్రాబ్లం కాలేదు కాబట్టి సో అదే కుంకుమ వాడేస్తా వాడికి కలర్ లాగా. మా ముగ్గురికి ఇదే పర్ఫెక్ట్ గా ఉంటది. మేమిద్దరం కూడా మస్తు ఎంజాయ్ చేస్తాం వంటతోటి ఇలాంటివి. హోలీ రోజు నేను విహాన్ కోసం 2 వెరైటీస్ చేసిన. ఒకటి వచ్చేసి క్యారెట్ హల్వా, కోకోనట్ మిల్క్ యూజ్ చేసిన, ప్లస్ బెల్లం వేసుకున్నా. కోకోనట్ మిల్క్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది, మంచి ఫ్యాట్స్ ఉంటాయి, న్యాచురల్ ఎంసిటీ ఉంటుంది, బోన్ హెల్త్ కూడా మంచిది. ఎవరైనా డైరీ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఆల్టర్నేటివ్ గా మనం కోకోనట్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా. నేను కుదిరినంత వరకు డైరీని రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తా. 100 ml కోకోనట్ మిల్క్ తీసుకుంటే నాకు ఈజీగా ఒక ఎంజైమ్ పోతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసి వాడి కోసం క్యారెట్ హల్వా వేసుకున్నా. ఇంకో రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. ట్రెడిషనల్ వేలో విహాన్ ఎప్పుడు తినలేదు. అట్లా వేస్తే తింటారో లేదో కూడా నాకు డౌటే. సో వాడు తినేటట్టుగా నేను స్వీట్ పొటాటో బెల్లం యూజ్ చేసిన. లోపల ఫిల్లింగ్ అంతా స్వీట్ పొటాటో బెల్లము. 1 కప్ స్వీట్ పొటాటో అయితే హాఫ్ కన్నా తక్కువ బెల్లం వేసుకొని చేసిన. పైన వచ్చేసి గోధుమ పిండి. నేను దీన్ని ఆయిల్ ఫ్రై చేసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఫ్రై అయితే నాకు ఎంజాయ్ మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టు. కమింగ్ వీక్స్ చాలా ఇంపార్టెంట్ విహాన్ కోసము. అందుకనే నేను ఈ గ్యాప్ లో వాడికి ఏ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి కాబట్టి నేను ఆయిల్ ఫ్రై చేయకూడదు అనుకున్నా. ఫ్రై చేసిన, అది కూడా పైన బ్రష్ చేసిన ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ యూజ్ చేసిన. నాకు ఎంజైమ్స్ కి సరిపడంతా క్యాల్కులేట్ చేసుకుని పెట్టుకున్న ముందే దానికి అంత ఆయిల్ ఒక్కొక్క కజ్జికాయకి బ్రష్ చేసుకుంటూ వచ్చేసిన. ఎయిర్ ఫ్రైయర్ సెట్టింగ్ వచ్చేసి 20 minutes పెట్టిన 200 degrees కి. అది మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూనే ఉండాలి. పర్ఫెక్ట్ గా కుక్ అయినాయి. టేస్ట్ వైజ్ కూడా ది బెస్ట్ ఉండే. నన్ను అయితే ట్విట్టర్ లో అందరు ఘోరంగా ట్రోల్ చేసిర్రు ఆ స్వీట్ పొటాటో తోటి కజ్జికాయలు చేసుడు ఏందని. బట్ దట్స్ ఫైన్. వాడు తిన్నాడు, వాడికి నచ్చింది, వాడు కంఫర్ట్ ఫుడ్ అయ్యింది, అది ఇంపార్టెంట్ నాకు. బాగుందా ఆ క్యారెట్ హల్వా కూడా టేస్ట్ చేయి. నచ్చిందా? సైడ్ టీత్ తోటి తినాలి, ఫ్రంట్ టీత్ లేకపోతే సైడ్ టీత్ తోటి తినాలి. అట్లా పీసెస్ చేసుకొని తినలేకపోతే నీకు కంఫర్టబుల్గా లేకపోతే చూడు. ఇప్పుడు చిన్న బైట్స్ చేసుకొని తిను, ఏం కాదు. అందుకే చేసిన, నీకు నచ్చింది కదా. విహాన్ డైట్లో స్వీట్ పొటాటో ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానికి. అందుకే నేను అది చూస్ చేసుకున్నా. నెక్స్ట్ టైము కోకోనట్ మిక్స్ కానీ డ్రై ఫ్రూట్ మిక్స్ కానీ యూజ్ చేసి ట్రై చేస్తా. చూడాలి మరి వాడు అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. మొన్న మాత్రం వాడికి చాలా నచ్చేసింది, ఎంజాయ్ చేసిండు. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ హోలీ టైంకి విహాన్ అడెనో వైరస్ నుంచి రికవరీ ఫేజ్లో ఉన్నాడు. లిటరల్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వారం అయింది. మనిషి ఎంత వీక్ అయిపోయిండు, వాయిస్లో చేంజ్ ఉంది, మనిషి ఎంత వీక్గా ఉన్నాడు. బట్ స్టిల్ లేచి స్నానం చేసి పండగ సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ రోజు. ఈ వీడియో చూస్తుంటే నాకే ఎట్లనో అనిపించింది, ఇంత వీక్ ఉన్నాడు ఆ టైంలో. తర్వాత బాగానే రికవర్ అయ్యిండు దాని నుండి. వాడి వాయిస్ కూడా మీరు వినండి ఎంత డిఫరెన్స్ ఉందో. నేను అంతకుముందు చిన్నప్పుడు వీడియో కూడా ఉంది నా దగ్గర, అది కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ మా స్పెషల్ మెమోరీస్. నాకు అప్పుడు అసలు వీడియోస్ పెట్టుడు కుదిరేదే కాదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి ఆ వీడియోస్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నా. మా మెమోరీస్ మీకు చూపిస్తున్నా అనుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకోకుండా. హ్యాపీ హోలీ గోవింద్. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందరికి. అన్న మంచి ఇచ్చే స్వామితో ఆడండి హోలీ. బయట రాకుండా ఇలా ఆడండి.
బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.